next topic. The topic name is representation of finite automata. In this representation of finite automata, to represent two types. First one is a transition diagram. Second one is a transition table. So I will discuss first one, transition diagram. So in this transition diagram, to represent two types. First one is initial state and second one is final state. In this initial state, I will take the one state, so that is a Q naught. So put into the arrow mark. How to representation of initial state means the state consisting of arrow mark. ఏ స్టేట్ అయితే arrow mark కలిగి ఉంటుందో దాన్ని ఇనిషియల్ స్టేట్ ఆర్ స్టార్టింగ్ స్టేట్ అంటారు. నెక్స్ట్ కేసు ఫైనల్ స్టేట్. ఐ విల్ టేక్ ద Q2. సో దిస్ ఇస్ ఏ డబుల్, ఏ స్టేట్ అయితే డబుల్ సర్కిల్ కలిగి ఉంటుందో దాన్ని ఫైనల్ స్టేట్ అంటారు. సో ఫైనల్ స్టేట్ అనేది డబుల్ సర్కిల్ కలిగి ఉంటే దాన్ని ఫైనల్ స్టేట్, యారో మార్క్ కలిగి ఉన్నట్లయితే దాన్ని ఇనిషియల్ స్టేట్. నెక్స్ట్ కేస్ ట్రాన్సిషన్ డయాగ్రామ్. ట్రాన్సిషన్ డయాగ్రామ్. So in this transition diagram, I will take the two states Q1, Q2. I will take the two inputs. 0 is one input, 1 is another input, and Q2 also two inputs. 0 is one input and 1 is another input. I will take the Q1 is a initial state and Q2 is a final state. So this is a transition diagram. FA, the measure, the finite automata measure M equal to 5 tuples Q comma sigma comma del comma small q comma F. So compare from these these 5 tuples and in your example. First I will calculate it. Q M equal to, Q means set of states. సో సర్కిల్లో ఏవైతే స్టేట్స్ ఉంటాయో వాటినన్నిటిని మనము స్టేట్స్ అంటున్నాం కాబట్టి ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. ఈ డయాగ్రామ్లో టూ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి Q0, Q1, Q2 ఈ రెండు వచ్చేసి సెట్ ఆఫ్ స్టేట్స్, సిగ్మా. సో సిగ్మా అంటే ఇన్పుట్ సింబల్స్ కాబట్టి, అంటే యారో మార్క్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్పుట్ సింబల్స్ అవుతాయి. యారో మార్క్ మీద ఉండేది 0, 1, అట్లాగే 0, 1 ఉంది కాబట్టి హియర్ ఇన్పుట్ సింబల్స్ ఆర్ ద 0, 1. నెక్స్ట్ డెల్. ఆఫ్టర్ దట్ ఐ విల్ క్యాల్కులేట్ ఇట్ ఫర్ ద డెల్. అండ్ నెక్స్ట్ కేస్ Q. సో Q మీన్స్ ఇనిషియల్ స్టేట్. సో ఇనిషియల్ స్టేట్ మీన్స్ దీనిలో ఇనిషియల్ స్టేట్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము, ఏ స్టేట్ అయితే యారో మార్క్ ఉంటుందో దాన్ని ఇనిషియల్ స్టేట్ ఆర్ స్టార్టింగ్ స్టేట్. స్టార్టింగ్ స్టేట్ Q అనే దీనికి యారో మార్క్ ఉంది కాబట్టి ఆన్సర్ అనేది Q0. నాట్ ఓన్లీ Q0, Q1. నెక్స్ట్ ఫైనల్ స్టేట్. ఏ స్టేట్ అయితే డబుల్ సర్కిల్ కలిగి ఉంటుందో దాన్ని ఫైనల్ స్టేట్ అంటాము. సో కాబట్టి Q2 అనేది డబుల్ సర్కిల్ ఉంది కాబట్టి ఫైనల్ స్టేట్. దీనికి బ్రేసెస్ పెట్టాలండి ఇట్లా. ఎందుకు అంటే స్టార్టింగ్ స్టేట్ అనేది ఒకటే ఉంటుంది ఏ డయాగ్రామ్ కన్నా. ఫైనల్ స్టేట్ అనేది టూ స్టేట్స్ కూడా ఫైనల్ స్టేట్ ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇలా బ్రేసెస్ అనేది సెట్ అనేది స్పెసిఫై చేయాలండి. ఓకేనా. సో ఇవి 4 క్యాల్కులేషన్ అయిపోయింది, రిమైనింగ్ డెల్ ఒకటే మిగిలింది. సో ఐ విల్ క్యాల్కులేటెడ్ ఫ్రమ్ డెల్ అండి. సో ఈ డెల్ని క్యాల్కులేట్ చేసేటప్పుడు డెల్ ఆఫ్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేట్ వచ్చేసి Q1 ఇన్పుట్ సింబల్ వచ్చేసి 0, Q1 0. ఓకేనా. ట్రాన్సిషన్ దట్ ఈస్ టెన్స్ టు Q1 ఇన్పుట్ సింబల్ 0 ఉన్నప్పుడు Q1కే వస్తుంది కాబట్టి ఆన్సర్ అనేది Q1 అండి. అట్లాగే డెల్ ఆఫ్ Q1 అనేది ఇంకొక ఇన్పుట్ సింబల్ కూడా ఉంది 1 టెన్స్ టు Q1 అనేది
1 అని ఇన్పుట్ సింబల్ ఉన్నప్పుడు Q2కి వెళ్తుంది కాబట్టి ఆన్సర్ అనేది Q2. ఓకేనా. నెక్స్ట్ Q2కి కూడా మళ్ళీ 0 ఉంది, 1 అని ఇన్పుట్ సింబల్ కూడా ఉంది కాబట్టి డెల్ ఆఫ్ Q2, 0. సో Q2 0 ఉన్నప్పుడు Q2కే వెళ్తుంది. నెక్స్ట్ డెల్ ఆఫ్ Q2, 1. Q2 అనేది 1 ఉన్నప్పుడు Q1కి వస్తుంది. సో టెన్స్ టు Q1. సో ఇది డెల్ యొక్క క్యాల్కులేషన్. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ second one is a transition table. So in this transition table it is divided into two parts. The first part is a states, second part is a input symbols. So based on these two, first one states, second one input symbols. ఓకేనా. సో ఇన్పుట్ సింబల్స్ మన డయాగ్రామ్లో 0, 1 ఉన్నాయి. అట్లాగే స్టేట్స్ Q1, Q2 ఉన్నాయి. సో స్టేట్స్ వచ్చేసి Q1, Q2, ఇన్పుట్ సింబల్స్ వచ్చేసి 0, 1. సో ఫస్ట్ కేసు Q1 అనేది స్టార్టింగ్ స్టేట్ కాబట్టి యారో మార్క్ స్పెసిఫై చేయండి. Q2 అనేది ఫైనల్ స్టేట్ కాబట్టి డబుల్ సర్కిల్ అన్న స్పెసిఫై చేయండి దీనిలో, లేదా స్టార్ అన్న స్పెసిఫై చేయండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ కెన్ టేక్ ద స్టార్. ఓకేనా. ఫైనల్ స్టేట్కి స్టార్ అన్న స్పెసిఫై చేయొచ్చు, సర్కిల్ అన్న స్పెసిఫై చేయొచ్చు. నేను స్టార్ని స్పెసిఫై చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ట్రాన్సిషన్ టేబుల్ క్యాల్కులేషన్. ఆల్రెడీ మీరు ఇక్కడ క్యాల్కులేట్ చేసుకొని చూసుకుని ఉన్నారు. Q1 అనేది 0 ఉన్నప్పుడు Q1 అనేది 0 ఉన్నప్పుడు Q1 కాబట్టి ఆన్సర్ Q1. సో నెక్స్ట్ Q1 అనేది 1 ఉన్నప్పుడు Q2. సో ఆన్సర్ అనేది Q2. ఓకేనా. నెక్స్ట్ Q2 0 ఉన్నప్పుడు Q2. నెక్స్ట్ Q2 1 ఉన్నప్పుడు Q1. సో దిస్ ఇస్ ఎ ట్రాన్సిషన్ టేబుల్.